అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? పని ఎక్కువ, మాటలు తక్కువ అన్నారు మెహర్ బాబా. బాబా కార్యక్రమాలు చేపట్టే నిర్వాహకులు పని ఎక్కువ, మాటలు తక్కువలాగా బాబా పనిలో నిమగ్నం అవ్వాలి. ఈ విషయమై గురుప్రసాద్ పూణేలో బాబా సమక్షంలో తెలుగు ప్రేమికుల నడుమ జరిగిన సంభాషణాసారమే ప్రస్తుతాంశం. సుమారు 200 మంది తెలుగు వాళ్ళు మెహర్ బాబా దర్శనార్థం పూణే వెళ్ళారు. మెహర్ బాబా గురుప్రసాద్ బంగళాలో ఉన్నారు. బాబా అందరికీ తన చల్లని ఆలింగనం ఇచ్చారు మెహర్ బాబా. అందరూ బాబా సమక్షంలో కూర్చున్నారు. ముందుగా తెలుగునాట బాబా కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, మెహర్ బాబా నామ వ్యాప్తి ఎలా జరగాలి అనే అంశంపై చర్చ మొదలైంది. బాబా శిష్యుడు మరియు కార్యదర్శి శ్రీ ఆదికే ఇరానీ గారు కూడా తెలుగువారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా బాబా తన సందేశంలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు, నిర్వాహకుల నడుమ కోపతాపాలు ఉండరాదు అన్నారు. వారి నడుమ ఈర్ష్య, అయిష్టత లాంటివి ఉండరాదు అన్నారు మెహర్ బాబా. అందరూ సమభావంతో ఐకమత్యంగా ఉండాలని బాబా హితవు చెప్పారు. మీరు 10 మందికి బాబా సందేశాల గురించి చెప్పబోయే ముందు మీరు ఆ సందేశాలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నారు మెహర్ బాబా. అప్పుడే మీరు చేపట్టే కార్యక్రమాలు ఏవైనా విజయవంతమవుతాయి అన్నారు మెహర్ బాబా. అలా వెళ్ళిన 200 మంది తెలుగు గ్రూపులో ఒక గ్రూప్ హెడ్తో బాబా అన్నారు, నీతో అందరూ ఆనందంగా ఉన్నారా అని బాబా ప్రశ్నించారు. అతడు బాబా ఎదుట అబద్ధం చెప్పలేడు కదా. లేదు బాబా, అందరూ నాతో సంతోషంగా లేరు అని నిజం చెప్పాడు బాబాతో అతను. బాబా అన్నారు, హిపోక్రసీ స్పాయిల్స్ బాబాస్ వర్క్. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ద ఫీలింగ్ ఎట్ వన్నెస్ విత్ అదర్స్ అండ్ రిక్వైర్డ్ వైల్ వర్కింగ్ ఫర్ మీ అని మెహర్ బాబా అన్నారు. అంటే కపటం వద్దు, లోపల ఒక మాట బయటొక మాట వద్దు. పెదవులు పలకరిస్తాయి, నొసలు వెక్కిరిస్తాయి అంటారే, అలాంటి హిపోక్రసీ పనులు బాబా కార్యక్రమాలను విజయవంతం చేయవు అన్నారు బాబా. అందరం ఒక్కటే అనే భావంతో బాబా కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు మెహర్ బాబా. దాంతో సదరు గ్రూపు హెడ్ ప్రధాన కార్యనిర్వాహకుడు లేచి బాబాతో ఇలా అన్నాడు, బాబా క్షమించు అని వేడుకున్నాడు. ఇకపై అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నానని ప్రకటించాడు అతను. తన తప్పు ఒప్పుకున్నందుకు బాబా చాలా సంతోషం అన్నారు. ఇంతలో మరొక తెలుగు బాబా ప్రేమికుడు నిలబడి, బాబా నువ్విచ్చిన ఆదేశాలు, సందేశాలు తూచా తప్పక పాటించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను బాబా అన్నాడు. అంటే ఐ ఆమ్ సిన్సియర్లీ ట్రయింగ్ టు ఫాలో బాబాస్ ఆర్డర్స్ అన్నాడు. మెహర్ బాబా ఈ మాటల్ని ఇలా సరిదిద్దారు. డోంట్ కీప్ ఆన్ సేయింగ్ ఐఎమ్ ట్రయింగ్, బట్ డూ ఇట్ అండ్ బీ ఇట్, ఫర్ యూ విల్ బికమ్ ఓల్డ్ బిఫోర్ యువర్ టైమ్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ ఐఎమ్ ట్రయింగ్ and there is no result. Once you know the truth, you must not merely try, but do it. Try once or twice, but do not make it a lifelong habit అన్నారు మెహర్ బాబా. అంటే నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పకుండా ఉండకండి, కానీ ఇది చెయ్యండి మరియు మాట మీద ఉండండి. మీరు చెప్పుకుంటూ పోతే మీ సమయం కంటే ముందే మీరు ముసలివారైపోతారు. నేను ప్రయత్నిస్తున్నాను మరియు ఫలితం లేదు. మీరు నిజం తెలుసుకున్న తర్వాత మీరు కేవలం ప్రయత్నించకూడదు, కానీ చెయ్యండి.
ఒకటి లేదా రెండుసార్లు ప్రయత్నించండి, కానీ దానిని జీవితకాల అలవాటుగా మార్చుకోవద్దు అన్నారు మెహర్ బాబా. ఆ తర్వాత పక్కనే ఉన్న తొలితరం బాబా మండలి సభ్యుడైన సదాశివ్ పటేల్తో బాబా కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అని బాబా ఆయన్ని ప్రశ్నించారు. సదాశివ్ పటేలు తన అనుభవాలను రంగరించి క్లుప్తంగా ఇలా అన్నారు: పని ఎక్కువ, మాటలు తక్కువలాగా బాబా పనిలో సంపూర్ణంగా నిమగ్నమైపోవాలి. చిన్ని తగాదాల జోలికి పోయేటంత సమయం లేకుండా చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించాలి అని అన్నాడు సదాశివ్ పటేలు. మీరు నా సందేశాలు వల్లివేయడం కాదు ప్రధానం, మీరు చెప్పే నా సందేశాలను ముందుగా మీరు ఆచరించి ఆదరిమిలా పలువురి చేత ఆచరింపజేసేలా కృషి చేయాలి అని బాబా చెప్పారు. ఇందుకు మీ మనస్సే ప్రధాన సాక్షి, మీ హృదయమే న్యాయ నిర్ణేత కావాలి అన్నారు బాబా. ఈ సమయంలో బాబా ఒక చిన్న సంఘటన చెప్పారు. అది ఖర్జూరాల విషయంలో. మహమ్మద్ ప్రవక్త కాలం నాటి సంఘటన ఇది. ఖర్జూరాలంటే మహమ్మద్ ప్రవక్తకు మహా ఇష్టం. ఒక రోజున ఒక తల్లి పిల్లవాడు మహమ్మద్ దగ్గరకు వచ్చారు. ఆ పిల్లవాడు ప్రతిరోజు ఖర్జూరాలను ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు. అలా తింటుంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆ పిల్లవాడు వినడు. సరికదా అజీర్ణం, విరోచనాలతో బాధపడుతున్నాడు. ఆ పిల్లవాడు తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయటం లేదు. మీదు మిక్కిలి మీరు కాదు నాకు చెప్పేది, ప్రవక్త కనుక ఖర్జూరాలు తినద్దు అని చెబితే తాను తినడం మానేస్తాను అన్నాడు. అలా మహమ్మద్ ప్రవక్త దగ్గరకు వచ్చిన పిల్లవాడు. అతని తల్లిదండ్రులతో మహమ్మద్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రవక్త కూడా ఖర్జూరాలంటే ఎంతో ఇష్టం కదా. ఆయన కూడా ఎలా లేదన్నా రోజు ఎక్కువగానే తింటూ ఉంటాడు ఖర్జూరాలు. అందుకని ఆ పిల్లవానికి తినమని కానీ వద్దని కానీ స్పష్టంగా ఏమీ చెప్పలేదు మహమ్మద్ ప్రవక్త. కానీ ఒక పక్షం రోజుల తర్వాత తిరిగి రమ్మనమని పంపివేశాడు వాళ్ళని. ఈ సమయంలో మహమ్మద్ ప్రవక్త ఖర్జూరాలు తినడం పూర్తిగా మానివేశాడు. ఆ తరిమిలా తిరిగి పిల్లవానితో వచ్చిన తల్లిదండ్రులతో ఖర్జూరాలను అమితంగా తినద్దు అని, ఆరోగ్యం పాడవుతుందని, జాగ్రత్త సుమా అని పిల్లవానికి సూచించాడు మహమ్మద్ ప్రవక్త. ఈ మాటలను ఆ పిల్లవాడు మహమ్మద్ ఆదేశాలుగా అమలు చేశాడు అన్నారు మెహర్ బాబా. బాబా అన్నారు, ఇఫ్ యూ టెల్ అదర్స్ నాట్ టు టెల్ లైస్, దెన్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై, అదర్వైజ్ ఇట్ వుడ్ అమౌంట్ టు హిపోక్రసీ అన్నారు. అంటే అబద్ధాలు చెప్పవద్దని ఇతరులకు చెబితే మీ జీవితాన్ని పణంగా పెట్టి కూడా మీరు అబద్ధం చెప్పకూడదు, లేకుంటే అది కపటత్వమే అవుతుంది. నా కార్యకర్తలందరూ 100కి 100 పాళ్ళు నిజాయితీగా అందరూ ఐకమత్యంగా ఉండి నా కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు మెహర్ బాబా. బోత్ ద పార్టీస్ మస్ట్ గివ్ ఇన్ ఓన్లీ, దెన్ దెర్ విల్ బి నో ట్రబుల్ ఇన్ బాబా వర్క్ అన్నారు. 2 పార్టీలు తలొగ్గక తప్పదు, అప్పుడే బాబా పనికి ఇబ్బంది ఉండదు అన్నారు మెహర్ బాబా. వయసులో పెద్దవాడైన మరొక ప్రేమికుడు లేచి, బాబా నాకొక మోటార్ కారు ఇప్పిస్తే నీ నామ వ్యాప్తిని గ్రామాన చేపట్టడం సులువవుతుంది నాకు అన్నాడు. మోటార్ కారు ఎవరు కొనివ్వాలి అడిగారు బాబా. కారు కొనుగోలుకయ్యే ఖర్చు బాబా ప్రేమికుల నుండి విరాళాలు సేకరిస్తాం అని జవాబు చెప్పాడు ఆ పెద్ద మనిషి. తన పేర విరాళాల సేకరణకు బాబా అంగీకరించలేదు. మోటార్ వ్యాన్ లేకపోతే ఎద్దుల బండి మీదనో లేదా కాలినడకనో వెళ్ళాలి, కానీ నా నామ వ్యాప్తి కోసం విరాళాల సేకరణ చేపట్టవద్దు అని బాబా హెచ్చరించారు. కోపతాపాలకు, ఈర్ష్యాద్వేషాలకు తావివ్వకుండా నిజాయితీగా నా కార్యక్రమాలు నిర్వహించండి. మీ అభిప్రాయంగా మరొకరికి చెప్పవలసి వస్తే సూటిగా, నిర్మోహమాటంగా ఆయా వ్యక్తి ఎదుటనే చెప్పండి
అంతేకాని ఆ మనిషి వెనకాల గుసగుసలాడవద్దు అని మెహర్ బాబా హెచ్చరించారు. ఈ సందర్భంగా మెహర్ బాబా సందేశాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ హిపోక్రసీ టు సే ఐ ఎలోన్ కెన్ డూ బాబాస్ వర్క్. అంటే బాబా కార్యక్రమాలను నేనొక్కడనే బాగా సమర్థవంతంగా చెయ్యగలను అనుకోవద్దు. అలా అనుకుంటే అంతకన్నా గొప్ప వంచన, నటన, కపటం మరొకటి లేదు అన్నారు అవతార్ మెహర్ బాబా. ప్రేమపదం సమర్పణ. జై మెహర్ బాబా.